గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే పిఓపి విగ్రహాలు నగరంలోని మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు కూడా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలకు మాత్రం ఎలాంటి డిమాండ్ తగ్గట్లేదు. ముఖ్యంగా ఈ ఏడాది మరింత ఎక్కువగా కూడా ఆర్డర్స్ తీసుకొని ముందస్తుగా ఈ మట్టి విగ్రహాలను అయితే తయారు చేయించుకుంటున్నారు కస్టమర్స్. ప్రజెంట్ మనం శిల్పారామంలో ఉన్నాం. ఇక్కడ ప్రతి ఏటా కూడా ఇటు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను తయారు చేస్తుంటారు. ముఖ్యంగా శిల్పారామం ఆధ్వర్యంలో కళాకారులకు కూడా ఈ పండుగ సందర్భంగా పని దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా పిఓపి విగ్రహాలకి ఎంత డిమాండ్ ఉంటుందో దాంతోపాటు మట్టి విగ్రహాలు కావచ్చు, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను కూడా తయారు చేయించుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకొని వినాయకులను తీసుకెళ్తుంటారు. మరి ఈ ఏడాది డిమాండ్ ఎట్లా ఉంది, అసలు ఈ విగ్రహాల తయారీకి ఎంత సమయం పడుతుంది, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు శిల్పారామంలో కళాకారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ముఖ్యంగా శిల్పారామంలో చేసే వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ సంవత్సరం ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎన్ని విగ్రహాలు తయారు చేశారు? ఈసారి చాలా బాగా ఆర్డర్స్ వచ్చాయి. ఇది పాత కస్టమర్ బుక్ చేసుకున్నది. 10 feet ఇది చేస్తుంది. మట్టి ఇక్కడ నుంచి రాదు, మట్టి ఆంధ్ర నుంచి వస్తుంది, తిరుపతి మదనపల్లి నుంచి వస్తుంది. అక్కడ నుంచి ప్యూర్ మట్టి, ఇది బంక మట్టి. అంటే ఒక 10 feet విగ్రహం చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఎట్లా స్టార్ట్ చేస్తారు పనులు? ఇది స్టార్ట్ చేయడానికి ఇది ఆర్డర్ ఇచ్చుకుంటే ముందే ఒక 30 to 40 days ముందే ఇచ్చుకోవాలి. ముందే ఇచ్చుకుంటే మీరు ఇచ్చిన డిజైన్ మేము చేస్తాము, ఏ డిజైన్ ఇచ్చినా చేస్తాము. అంటే పిఓపి విగ్రహం అంటే కొంత ఈజీగా అయిపోతుంది, కానీ మట్టి విగ్రహం అంటే చాలా జాగ్రత్తగా చేయాలి కదా. ముందు బేస్ కోసం ఎట్లాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటారు? బేస్ కోసం అంటే మేము కింద పైన మధ్యలో సేఫ్టీ రోడ్స్ ఇచ్చి ఇంచును మొత్తం మట్టి ఎక్కించుకుంటూ వచ్చి పీచుతోటి ఇచ్చి అప్పుడు మొత్తం మళ్ళీ నీట్గా డిజైన్ చేసుకొని మళ్ళీ దానిపైన క్లాత్ వేసి క్లాత్ మీద నుంచి మళ్ళీ బురద ఎక్కించి నీట్గా మొత్తం నీట్గా తీసుకొని వస్తాం డిజైన్ని. ప్రతి ఒక్క డిజైన్ని వాళ్ళు ఇచ్చిన డిజైన్ని డీటెయిల్గా చూపిస్తాను. ఇది వాళ్ళు ఇచ్చిన డిజైన్ మొత్తం ఆర్చ్తో పాటు వస్తుంది. మొత్తం 10 feet ఉంటుంది ఈ బొమ్మ. మొత్తం డీటెయిల్గా డిజైన్ ఉంటుంది. మొత్తం ఎన్ని రోజులు పడుతుంది మీకు ఇది తయారు చేయడానికి? 30 to 40 days పడుతుంది. అంటే ఇప్పుడు మీ దగ్గర ఇది 10 feet చేస్తున్నారు కదా, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు చేస్తారు ప్రతి ఏటా? చేయగలుగుతాం మేము. కాకపోతే మాకు ఏదైనా ఆర్డర్ ఇచ్చేది ఉంటే ముందే ఇచ్చుకోవాలి ఆర్డర్. అప్పుడు మేము డీటెయిల్గా నీట్గా మీరు ఇచ్చిన దానికి కరెక్ట్గా చేసి ఇస్తాం మేము. అండ్ ఇప్పుడు వచ్చిన ఆర్డర్స్లో డిజైన్స్ ఏవి ఎక్కువగా సేల్ అవుతున్నాయి, ఏవి అడుగుతున్నారు? అందరూ కొంచెం ట్రెండీగా అడుగుతున్నారు. వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ ఏంటంటే కొత్త కొత్త మోడల్స్గా కావాలి, మాకు ఇట్లా కావాలి, లోటస్ పైన కావాలి అంటే మేము అట్లనే చేసి ఇస్తున్నాము. వాళ్ళకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసి ఇస్తాం. ఇది ఆరడానికి ఎంత సమయం పడుతుంది? మళ్ళీ ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా ఎక్కువ కురుస్తున్నాయి కదా, ఎట్లా ఉందన్న మరి పని? చేస్తున్నాం, అయినా మెల్లగా వెంటేజ్ పెట్టేసి నీట్గా మెల్లగా హీట్ పెట్టి చేస్తున్నాం. కొంచెం కొంచెంగా కవర్ చేస్తున్నాం. ఇంకా మొత్తం నీట్గా షెడ్ వేసి నీట్గా వెంటేజ్ పెట్టి హీట్ ఇచ్చి నీట్గా చిన్న చిన్నగా డిజైన్ చేస్తున్నాం. ప్రజెంట్ చూడొచ్చు, ఏదైతే మనకి ఫోటోలో ఉన్న డిజైన్ ఉందో కంప్లీట్గా మండపం లాగా అది మొత్తం కూడా తయారు చేసేందుకు ఇటు విగ్రహం అయితే తయారైంది. దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ కావచ్చు, అలాగే దానికి బేస్ వర్క్తో పాటు ఇంకా కొన్ని డిజైన్స్కి సంబంధించిన ఫినిషింగ్ కూడా చేయాలంటున్నారు. దాదాపు ఈ 10 feet విగ్రహం చేయడానికి దాదాపు 35 రోజుల నుంచి 40 రోజులు కూడా సమయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా దీంట్లో కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వాడే పదార్థాలన్నీ కూడా మట్టి, పీచు, అట్లాగే క్లాత్ మెటీరియల్ అయితే బేస్ కోసం వాడుతుంటారో అదంతా కూడా మళ్ళీ విగ్రహాన్ని నిమజ్జనం చేసినా కూడా పాండ్స్ కావచ్చు, నీళ్ళల్లో విగ్రహం మునిగినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా పర్యావరణ హితంగా ఉండేందుకు ఇట్లాంటి మట్టి విగ్రహాలకైతే ప్రతి ఏటా కూడా డిమాండ్ పెరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ శిల్పారామంలోని మట్టి విగ్రహాల వర్క్షాప్ మనం చూడొచ్చు. చాలా వరకు అయితే ఆర్డర్స్ కూడా పెద్దగా వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ముందస్తుగానే వీటి తయారు చేసి కంప్లీట్ అవుట్ఫుట్ కూడా మనకు కంప్లీట్ అని చూడొచ్చు. ఒక విగ్రహం మొత్తం కూడా మట్టితో తయారు చేసి దానిపైన కంప్లీట్గా వాటర్ కలర్స్, న్యాచురల్ కలర్స్ తోటి ఫినిషింగ్ కూడా ఇచ్చారు. ఇట్లాంటి విగ్రహాలు ఇక్కడ చాలా వరకు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 5 feet, 4 feet, 3 feet ఇట్లా డిఫరెంట్ సైజుల్లో వీటిని తయారు చేసి ఇక్కడ అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా ఆర్డర్స్ మీదనే ముందస్తుగా వీళ్ళు తీసుకొని చేస్తుంటారు. అంటే పాత కస్టమర్ల నుంచి కావచ్చు, వచ్చిన డిమాండ్ని బట్టి వీళ్ళు తయారు చేస్తున్నారు. అన్న చెప్పండి, అయితే ఈ విగ్రహాలు సైజ్ ఎంత ఉన్నాయి, వీటికి ఎంత టైం పట్టింది? ఇప్పుడు పెద్ద విగ్రహం చూసాము, అది 45 రోజులు 35 రోజులు పడుతుంది అన్నారు. ఈ వీటికి ఎంత టైం పట్టింది, ఎట్లా ఉంది? ఇవి తయారు చేయడానికి దగ్గర 10 to 15 days పడుతుంది.
మళ్ళీ దీని అవుట్ఫిట్ వచ్చేసి మొత్తం కలరింగ్ వచ్చేసి వాటర్ కలర్సే ఓన్లీ. కిరీటం గోల్డ్ వస్తుంది, మళ్ళీ హారాలు, మళ్ళీ నెయిల్ పాలిష్ ఓన్లీ స్టోన్స్ లాగా వెరైటీ కలర్స్ ఇచ్చి వాటర్ కలర్స్ తోటి నీట్గా అలంకరిస్తాము. ఇది అవుట్ఫిట్ వచ్చేసరికి. అంటే ఇప్పుడు ఇది ఏ మోడల్? డిజైన్స్ లో చూస్తే 4 డిజైన్స్ కనబడుతున్నాయి. ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే దగ్గర ఒక 10 డిజైన్స్ వరకు ఉన్నాయి మా దగ్గర. ఇది వచ్చేసి నాగపొడికి వచ్చేసి అంటే నాగపాము మీద నీట్గా కూర్చొని ఉంటాడు. ఇంకోటి ఏమో సింహాసనం, ఇంకోటి హంస పైన, ఎలుక పైన ఒకటి. దాంట్లో సైజెస్ డిఫరెన్స్ ఉంటాయి. 4 ఫీట్ నుంచి 5 ఫీట్ వరకు ఉంటాయి. దాంట్లో మోడల్స్ ఉంటాయి. మళ్ళీ హాఫ్ ఫీట్ నుంచి 4 ఫీట్ వరకు వచ్చేసరికి అందులో వేరే మోడల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఇన్ని తయారు చేశారు కదా, ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీ వర్క్ షాప్ లో? మా వర్క్ షాప్ లో వచ్చేసి నేను, మా అంకుల్ ఇద్దరమే చేస్తాము. మేము జూన్ నుంచి, సెప్టెంబర్లో పండగ ఉందని చెప్పేసి జూన్ నుంచి స్టార్ట్ చేసాము. కస్టమర్స్ మాకు 1 మంత్ ముందు నుంచి ఆర్డర్స్ ఇస్తారు, మేము చేస్తూ ఉంటాం. ఓకే అండ్ ఇప్పుడు కస్టమర్స్ అంటే చాలా వరకు కాలనీస్ కావచ్చు, అసోసియేషన్స్ నుంచి వస్తారు కదా, మీకు వచ్చే కస్టమర్స్ ఎక్కడి నుండి ఉన్నారు? తెలంగాణ, బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారా? నుంచి వస్తారు, మళ్ళీ బయట దగ్గర నుంచి ఆంధ్ర నుంచి కూడా వస్తారు. ఇక్కడే కావాలి పర్సనల్గా అని చెప్పి ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్తారు. మరి స్కూల్స్ నుంచి వస్తారు, ఎక్కువ హాస్పిటల్స్ నుంచి వస్తారు. ఇప్పుడు ఈ రేట్ విషయానికి వస్తే పిఓపి కంటే ఇవి కొంత శ్రమ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువనే ఉంటుందా, ఎట్లా ఉందండి? రేట్ అయితే నార్మల్ రీజనబుల్గానే తీసుకుంటాం. చేసిన వర్క్ దానికి ఎక్కువ అయితే తీసుకోము. ఎంత పడుతుంది ఒక రోజుకి? మనం ఎన్ని తయారు చేయగలుగుతారు ఒక రోజులో? ఒక్క రోజుకి వచ్చేసి 2-3 చేయగలుగుతాం. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి డిమాండ్ పెరిగింది. ఈసారి డిమాండ్ పెరిగింది. అప్పటికి ఇప్పటికి మాకు 20 ఆర్డర్స్ వరకు పెరిగినాయి. మళ్ళీ ఇంకా పెరగాలనే కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఒకప్పటితో పోలిస్తే అవగాహన వస్తుంది అంటే పిఓపి విగ్రహాలు చాలా అట్రాక్టివ్గా డిజైన్స్ ఎక్కువ ఉంటాయి కదా, వాటితో పోలిస్తే వీటికి పెరుగుతుంది అంటారా? జనాల్లో అవగాహన వస్తుందా మట్టి విగ్రహాలకి? ఆ మట్టి విగ్రహాలు తీసుకుంటేనే ఇంట్లో మనం కరిగిచ్చేసుకొని డైరెక్ట్ మనం వాటిని ఏ చెట్టు అన్నా పెట్టుకోవచ్చు. నార్మల్గా వెజిటేబుల్స్ చెట్టు అన్నా, ఫ్లవర్ చెట్టు అన్నా, మన ఇష్టం ఉన్న చెట్లు పెట్టుకొని నీట్గా పెంచుకోవచ్చు. ఇదైతే నార్మల్ ఫ్రెష్ మంచి మట్టి, అందుకని చెప్పేసి తెస్తాం అక్కడి నుంచి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. హైదరాబాద్ వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే ఎక్కువగా ఉంటున్నారు. మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ సెలబ్రిటీస్ కూడా వస్తారు. ఇది వచ్చేసి మన మంచు మిషన్ వాళ్ళది. మన దగ్గర ఉన్న గణేశుళ్ళు అయితే అన్నీ రైట్ సైడ్కి ఉంటుంది. వాళ్ళు మరీ స్పెసిఫిక్గా వచ్చి లెఫ్ట్ సైడ్కి కావాలని చెప్పేసి, తొండము కావాలని చెప్పేసి అట్టే తీసుకున్నారు. ఈ మోడలే కావాలని చెప్పేసి గత వాళ్ళు 10 ఇయర్స్ నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. కాకపోతే ఈసారి ఈ మోడల్ కావాలని చెప్పేసి మరి ఇది వచ్చేసి 2 ఫీట్ ఉంటుంది. ఏంటి డిజైన్? ఇది మహారాజ్ గణేష్. ఇది ఇంకా ఫినిషింగ్ ఏమేమి వస్తుందండి? దీనికి గోల్డ్ వస్తుంది, కిరీటం గోల్డ్ వస్తుంది, మళ్ళీ దంతాలు వస్తాయి, బొట్టు వస్తుంది, మళ్ళీ హారాలు వస్తాయి, కడియాలు వస్తాయి, అన్నీ మొత్తం ఇప్పుడు మనం చూసిన 5 ఫీట్కి బొమ్మకి యాజ్ టీజ్గా డీటెయిల్గా వస్తుంది బొమ్మ అయితే. ఈ డిజైన్ మహారాష్ట్ర స్టైల్. ప్రజెంట్ చూడొచ్చు, రెగ్యులర్ గా కనిపించే కస్టమర్స్ కాకుండా సెలబ్రిటీస్ కూడా వీళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ 2 ఫీట్ విగ్రహం కంప్లీట్ గా మహారాజా స్టైల్ లుక్ లో ఉంది. ఇది కంప్లీట్ గా ఇప్పుడు మనకు మహారాష్ట్రలో ఎక్కువ ఇట్లాంటి గణపతులనే పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. అట్లాంటివి ప్రజెంట్ హైదరాబాద్ లో కూడా ఈ డిజైనర్వి కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ కూడా మట్టితో చేసిన విగ్రహాలు కావడంతో చాలా మంది కూడా ఇటు మట్టి విగ్రహాలను ప్రోత్సహించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ కావచ్చు, హాస్పిటల్స్, స్కూల్స్, పలు కాలనీ అసోసియేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మట్టి విగ్రహాలను ప్రిఫర్ చేసి ప్రతి ఏటా కూడా ఏర్పాటు చేసి ఇటు గణేష్ ఉత్సవాలలో అయితే మట్టి విగ్రహాలు ఎకో ఫ్రెండ్లీ ప్రాధాన్యతను చాటి చెప్పేలాగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఇంకొక షెడ్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా 4-4.5 ఫీట్కి సంబంధించిన విగ్రహాలు. ఇవి అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్లో మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు మహారాజా విగ్రహం, దాంతోపాటు ఎలకపై కూర్చున్నట్టు, అలాగే నాగపడగ మీద కూర్చున్న వినాయకుడిలాగా ఒకటి, దాంతోపాటు హంస, ఏదైతే హంస ఉంటుందో ఆ డిజైన్లో కూడా ఇటు గణేష్లని ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా గణేష్ పండుగ అంటేనే చాలా రకరకాల్లో వివిధ రూపాల్లో దర్శనమిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇన్నోవేటివ్గా విగ్రహాలను తయారు చేస్తుంటారు. అయితే అవన్నీ కూడా పిఓపిలో చేయగలుగుతారు. అయితే మట్టి విగ్రహాల్లో కూడా ఇట్లాంటి కొత్త కొత్త డిజైన్స్ వివిధ రూపాల్లో తయారు చేయొచ్చు అని కూడా ఇక్కడ శిల్పారామంలోని కళాకారులు అయితే చాటి చెప్తున్న పరిస్థితి ఉంది.
దాదాపు చాలా ఏళ్ల నుంచి కూడా శిల్పారామం కళాకారులకి పని కల్పించడంతో పాటు ఇటు మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ గణేష్లను తయారు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి ముఖ్యంగా పిఓపి విగ్రహాలదే ప్రధాన పాత్ర ఉంటుంది. అయితే గత కొన్నేళ్ల నుంచి చూస్తే దాదాపు ఒక 5 ఏళ్ల నుంచి చూస్తే ఎక్కువగా మట్టి విగ్రహాలు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలకైతే ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రజెంట్ హైదరాబాద్లో వీటిని ఎక్కువగా సేల్ చేస్తున్నారు. కొనుగోదారుల నుంచి కూడా మంచి డిమాండ్ వస్తుందని కూడా చెప్తున్నారు. మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. శిల్పారామంలో ఎన్నో ఏళ్ల నుంచి పాటరీ మేకింగ్లో ఈయన పనిచేస్తున్నారు. అన్న చెప్పండి, ఏంటి ప్రతి ఏటా కూడా మీరు గణేష్ ఉత్సవాలు వచ్చిందంటే చాలు విగ్రహాలు చేస్తారు కదా, ఈసారి ఎట్లుంది మరి డిమాండ్? ఈసారి బాగుందమ్మా. ఈసారి ఎక్కువ శాతం ఈసారి ముందుగా వస్తున్నారు. ఇంకా రావాలనుకుంటున్నాము. కానీ పోయిన సంవత్సరం అయితే 5 ఫీట్ల వరకు చేసాము. ఈసారి 6-6.5 వరకు చేస్తున్నాము. ఇంకా ఎవరైనా ఆర్డర్ ఇస్తే మాత్రం 10 ఫీట్ల వరకు చేస్తాం. ఈసారి మరి రేట్లు ఏమైనా పెరిగినాయా? ఈ మట్టి కావచ్చు, పీచు అంతా ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు మీరు? ఈ పీస్ అంటే ఇక్కడే తెస్తాం, కానీ మట్టి అయితే మాత్రం తిరుపతి నుంచి తెస్తాం, మదనపల్లి అక్కడి నుంచి తెచ్చుకుంటాం. ఓకే, ఎట్లుంది మరి వీటికి రేటు కానీ ట్రాన్స్పోర్టేషన్? అంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువే ఉంటుందమ్మా. అంటే ఇవి ఒకటే మనం చేయం కదా, మళ్ళీ వండుకుంటే కుండలు చేస్తాము. మరి అప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళ డిమాండ్ ఎట్లుందన్న? పబ్లిక్ లో అవగాహన పెరుగుతుందా? నుంచి ఇప్పుడు బాగుందమ్మా. ముఖ్యంగా ఎన్ని ఫీట్ల హైట్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి? మీకు చేయడానికి ఎంత సమయం పడుతుంది ఇవి? 5 మాకైతే 5 ఫీట్లు అయితే ఎక్కువ సేల్ ఉన్నాయి. అవైతే ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఒక్కొక్కటి ఆర్డర్ ఇవ్వాలంటే ఎట్లా? మీకు ఇక్కడ మాదాపూర్ శిల్పారామంకి రావాలా, ఎట్లా మీకు అప్రోచ్ కావాలి? అందరికీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదమ్మా, నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్తోనే వాళ్ళు 9652469539 అమ్మా. ఎట్లా ఉంది? కార్పొరేట్ ఎంప్లాయీస్ కొంటున్నారా మరి? ఎట్లా వస్తున్నాయి ఆర్డర్స్? ఎవరు తీసుకుంటున్నారు ఎక్కువగా? అంటే అపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారమ్మా ఈ సంవత్సరం అయితే మాత్రం. ఇప్పుడు మీరు తయారు చేసిన ఏంటి విడి భాగాలా? ఎట్లా చేస్తారు అసలు మొత్తం విగ్రహాన్ని? ఇదంతమ్మా ఇది చిన్న డై అమ్మా. ఇది 1/2 ఫీట్ వరకు ఉంటుంది. దీంట్లో అంటే ఇళ్ళల్లో పెట్టుకుంటారు కదా, కొంతమంది పెద్దవి పెడతారు, కొంతమంది చిన్నవి కావాలంటారు, కొంతమంది 3 ఇంచుల బొమ్మే కావాలంటారు. అవి లేకుండా ఇది ఇట్లా తయారు చేస్తాం. ఎవరికి నచ్చినట్లు వాళ్ళకు. అవును. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ మట్టి విగ్రహాలకు అచ్చులు అనేటివి డిజైన్స్ ముందే చేసుకుంటారు కదా, మీరు ఎన్ని రకాల అచ్చులు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర అయితే ఒక 10 రకాల అచ్చుల వరకు ఉన్నాయమ్మా, అన్ని రకాలు కలిసి. ఇప్పుడు మరి ప్రభుత్వం కూడా చిన్న విగ్రహాలను అందిస్తుంది, మీకు అట్లాంటి ఆర్డర్స్ ఏమైనా వస్తున్నాయి గవర్నమెంట్ నుండి? రాలేదమ్మా. ఎస్, ప్రజెంట్ చూడొచ్చు ఇవి 1/2 ఫీట్ 1 ఇంచు అట్లా ఉన్న విగ్రహాలను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఇంత అందమైన విగ్రహం రావాలంటే అచ్చులదే ప్రధాన పాత్ర. ఇక్కడ మనం చూడొచ్చు ఈ అచ్చులన్నీ కూడా వీళ్ళు పిఓపి తోటి ముందుగానే తయారు చేసి పెట్టుకొని ప్రతి ఏటా ఏవైతే మనకు ఆర్డర్స్ వచ్చిన దాన్ని బట్టి తయారు చేస్తామని కూడా చెప్తున్నారు. ఈ అచ్చుల్లో ముఖ్యంగా ఈ మట్టి ఏదైతే ఉంటుందో బంకమట్టి, పీచు ఇట్లాంటివన్నీ కూడా కలిపి ఈ మట్టిని ముందుగా తయారు చేసుకుంటారు. దీన్ని అచ్చుల్లో పెట్టి ఆకారం వచ్చిన తర్వాత వీడిని ఆరబెడుతుంటారు. ప్రజెంట్ అయితే ఇటు వర్షాకాలం కూడా ఉంది కాబట్టి కొంత ఆరబెట్టడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ప్రతి ఏటా కూడా ఈ డిమాండ్ పెరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్న విగ్రహాలకు ఒకప్పుడు డిమాండ్ ఉండేది, కానీ ఇప్పుడు పెద్ద విగ్రహాలను కూడా ఆర్డర్ మీద చేయించుకుంటున్నట్టు ఇక్కడ శిల్పారామం కళాకారులు అయితే చెప్తున్నారు. ఇది ప్రజెంట్ వినాయక చవితి విగ్రహాలు, అందులోనూ మట్టి విగ్రహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ బాలుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.